అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తల్లి కొడుకుల కాపురాన్ని కూల్చుతోంది. 100కు 100% తల్లి కోడలు కాపురాన్ని కూల్చుతుంది. తెలియక కాదు, తెలిసి కావాలని తల్లి కోడలు కాపురాన్ని కూల్పుతుంది. కోడలు చక్కగా ఉన్నా కూడా కొడుకుతో లేనిపోని కోడలి మీద చెప్పి వాళ్ళ ఇద్దరి మధ్య మనస్పర్ధాలు గొడవలు వచ్చి వాళ్ళు ఒకరిని ఒకరు ద్వేషించుకునేలాగా చేస్తోంది. చాలామంది అత్తలు నటిస్తున్నారు, కొడుకు ముందు నటిస్తున్నారు. అత్తా కొడుకు లేనప్పుడు కోడలిని సూటిపోటి మాటలతో చిత్రహింసలు చేస్తూ కొడుకు రాగానే కొడుకు ముందు కోడలిని మీద దొంగ ప్రేమను అంటే లేని ప్రేమను ఉన్నట్టు చూపిస్తూ మా అమ్మ నా భార్యను కూతురులాగా చూసుకుంటుంది, కానీ నా భార్యనే మా అమ్మ మీద లేనిపోని చెప్పి మా అమ్మను బ్యాడ్ చేస్తుంది అని కొడుకు కోడలిని అపార్థం చేసుకునేలాగా తల్లి చేస్తుంది. మోర్ దెన్ 60 కాపురాలు అత్తలు కోడలితో కొడుకు ముందు ఒకలాగా, కొడుకు లేనప్పుడు ఒకలాగా నటించడం వల్ల కూలిపోవడం జరుగుతున్నాయి. చాలా వరకు మీరు గమనించినట్లయితే ఒక అత్త ఒక కోడలి మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంటుందంటే కొన్ని రోజులు బాగుంటాయి, ఇంకొన్ని రోజులు గొడవలుంటాయి, ఇంకొన్ని రోజులు ఏదో ఒక టాపిక్ వల్ల గొడవపడి మాట్లాడడం బంద్ చేస్తారు. ఇక్కడ అంటే అత్త ఏదో కోడలు చిన్న వయసులో ఉన్నా తను ఏదో తెలియక చేసిందే అనుకుందాం. మరి అత్తకు పెద్ద వయసులో ఉంటుంది కదా, మన అత్త ఎందుకు అర్థం చేసుకోదు? తన కూతురికి వేరే వాళ్ళ ఇంటికి పంపించినప్పుడు వాళ్ళ అత్త టార్చర్ చేసినప్పుడు ఈమె పట్టించుకుంటుందా లేదా? తన కూతురిని వాళ్ళ అత్త ఏమన్నా అన్నప్పుడు తన కూతురు వీళ్ళ తల్లికి చెప్పినప్పుడు ఈమె కోడలికి అనే మాట ఒక్కసారి మీ కూతురిని ఎలా చూసుకుంటుందో వాళ్ళ అత్త, మీరు కూడా మీ కోడలిని అలాగే చూసుకోండి. ఎందుకు మీరు అంత మనసులో బాధ పెట్టుకొని కోడలిని హింస పెడుతున్నారు? మీరు కూడా కోడలు కూడా ఒక అత్తకి మంచిగా ప్రేమగా చూసుకోండి, ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వండి. వాళ్ళ మాటలకు గౌరవం అనేది చాలా వరకు ఇవ్వరు, అది పెంచుకోండి. మీరు గమనించినట్లయితే ఏ అత్త అయితే ఉంటుందో తన కూతురుని ఒకలాగా ప్రేమిస్తుంది. అత్త కూతురు అత్త ఒకటే ఉంటారు, తన కోడలిని ఒక్కటిగా చేస్తారు. వీళ్ళిద్దరూ ఒక మాట అంటే ఆవిడ ఒకటే ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుందంటే అత్త కూతురు తిడుతుంటే ఆమె సైలెంట్గా ఉండి వాళ్ళ మొగనికి చెప్తుంది. అప్పుడు మొగోడు ఏం చేస్తాడు? గొడవలు స్టార్ట్ అవుతాయి. అమ్మకి ఏమనలేక తన చెల్లికి ఏమీ అనలేక పెళ్ళానికి అంటుంటాడు. చాలా వరకు ఇదే జరుగుతాయి. కాదు, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, మీరు అండర్స్టాండింగ్ అనేది ఉండాలి, ఓపిక అనేది ఉండాలి. ఒక అత్త అన్నప్పుడు కోడలు సైలెంట్గా ఉండాలి అంతే. అదే కోడలు నీకు గొడవ పడుతున్నట్లు నీకు ఇష్టం లేని మాటలు అంటుంటే మీరు మళ్ళీ ఆ టాపిక్ని తీసుకురాకండి. ఎవరు? అత్త. ఒక్కసారి నీ కోడలి గుణం తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీరు అదే పని ఎందుకు చేస్తారు? కోడలు కూర మీ అత్త గురించి తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆ మాట ఎందుకంటారు? మీరు తన జోలికి వెళ్ళకండి. ఒకటో ఇంట్లో ఉండి కూడా తను మాట్లాడరు. ఇది చాలా వరకు ఉంటుంది. అసలు అత్త కోడలి మధ్య ఏదో చిన్న గొడవ పడి అసలు ఇంట్లో జస్ట్ మాట్లాడరు, అంత పగ ఉంటుంది, అంత లోపల పెట్టుకుంటుంటారు. ఇది చాలా తప్పు. మంచిగా ఉండండి. అత్త అంటే అమ్మతో సమానం, కోడలు అంటే కూతురుతో సమానం. ఇది అర్థం చేసుకుంటే మీ కాపురాలు చాలా వరకు బాగుంటాయి. ఇది నేను చెప్పబోయే స్టోరీ. ఇది మేము చూస్తున్నటువంటి ఈ జనరేషన్లో
ఇదే జరుగుతున్నాయి ఆల్మోస్ట్. మంచిగా ఉండకపోవడం కారణాలు ఇవి అర్థం చేసుకున్నవాడు అర్థం చేసుకోకపోవడం లేదా నెగెటివ్గా ఆలోచించడం. ఓకే. ఇది స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.